ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని తీర్పు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు కొమ్మూరి రవిచంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్, జగజీవన్ రావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని, ఆ తర్వాత రిజర్వేషన్ రద్దు కాబడి సుప్రీంకోర్టులో చేరిందని అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం శుభ పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవచ్చని చెప్పడం అభినందనీయమని, వెంటనే వర్గీకరణ అమలు జరుగుతుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆదేశాల మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ విభాగం నాయకులు చుండు శ్యామ్, కార్పొరేటర్ ఓట్స్ వర్క్, టి అనంతమ్మ, హంగయ్యరాజు, అంకరాజు, మేరీ, రత్నకుమారి, డొక్క శ్రీనివాసరావు, గోలపుడి బాబురావు, బండారు మదన్, లక్ష్మి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకమైనటువంటి తీర్పుని మనం అందరం కూడా యావత్ భారతదేశం 1 ఆగస్టు 2024 తేదీన చూడడం జరిగింది. ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలు అందరూ సమానంగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాల్ని ఈ దేశ ప్రజలకు అందిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాలు అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈదుమూడిలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభించడం, అది అంచెలంచెలుగా అందరి మన్ననలు, అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం, అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆ రోజు 1998లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్వశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనించి జస్టిస్ రామచంద్రరాజుతో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి అందరూ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సర్వే చేసి సమగ్రమైనటువంటి సర్వేని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం, ఆ సర్వేకి అనుగుణంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 1999లో ఏబీసీడీ వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉద్యోగ అవకాశాల్లో, అదేవిధంగా ఉపాధి అవకాశాల్లో, ఎవరైతే స్టూడెంట్స్ మరి అడ్మిషన్స్ అవకాశాల్లో అన్ని విధాల మాదిగలు, మాదిగ ఉపకులాలు ఆనందంగా మరి లబ్ధి పొందాయి. దాదాపు ఎస్సీ వర్గీకరణ చట్టం అమలైనటువంటి 4 సంవత్సరాల వ్యవధిలో 2004 లోపు 22,000 ఉద్యోగాల్ని మాదిగలు, మాదిగ ఉపకులాలు పొందడం జరిగింది. దళితులు షెడ్యూల్ కులాల వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుని మేము ఎస్సీ ఎస్టీ కులాలుగా, మేము వెనకబడిన కులాలుగా మేము ఆ తీర్పుని మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇది ఒక మాదిగ కులానికే కాదు, దళితులందరికీ కూడా, దళితులు అంటే షెడ్యూల్ కులాల వారిలో 59 కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మాదిగలందరూ కానీ 50 షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు కూడా, ఉపకులాలు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.